ఎవరైనా ఒక జోకేస్తే ఒకసారి నవ్వుతామండి. అదే పదే పదే అయితే అస్సలు నవ్వము. నవ్వు కూడా రాదు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీదే ఆలోచిస్తూ పదే పదే ఏడుస్తూ ఉంటాము. అవునో కాదో కామెంట్ అయితే చేయండి. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే సమయము అయిపోతుంది, కాలము దాటిపోతుంది, సమస్య పెరిగిపోతుంది కానీ సాల్వ్ అయితే కాదండి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలని చూస్తూ అది సాల్వ్ చేసుకోవాలండి. అలాగే ఉంటే అది సాల్వ్ అవ్వదు. అలాగే అది పెద్దది అయిపోతుంది. ఇంకా టైం కూడా వేస్ట్ అయిపోతుందండి. టైం వేస్ట్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. నీరు బావిలో ఎండిపోయిన తర్వాతనే ఎలా తెలుస్తుందో నీళ్ళ విలువ, అలాగే టైం అయిపోయి వేస్ట్ అయిపోయిన తర్వాతనే దాని వాల్యూ అయితే తెలుస్తుందండి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఆ సమస్య ఏంటి అని సమస్యని సాల్వ్ చేసుకోవడం బెటర్ అండి. ఏడుస్తూ కూర్చుంటే ఏది జరగదు. ఇంకా సమస్య అనేది పెరిగిపోతుంది. అవునో కాదో కామెంట్ అయితే చేయండి. సమస్య వచ్చినప్పుడు ధైర్యం చేసుకొని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసుకొని ఒక అడుగైతే ముందుకేసి నమ్మకంతో అయితే వెయ్యాలండి. అదే భయం అయితే ఆపేస్తుంది, నా వల్ల ఏది కాదు అని. అదే నమ్మకంతోని ఒక అడుగు వేసామనుకోండి, అదే నడిపిస్తుంది. పై మనం నమ్మకం పెట్టుకొని నమ్మకంతోని ఒక అడుగు ముందుకేసామంటే ఎక్కడ ఆగలేమండి. సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వెనకో ముందో మనం అనుకునే ప్రతిదీ జరుగుతుందండి కష్టపడితే. కానీ వెనకో ముందు అయితే జరుగుతుంది. అవ్వగానే ఎమ్మటే రిజల్ట్ రావాలంటే రాదు. ఎవరో ఏదో అంటున్నారని బాధపడుతూ ఆగొద్దండి. మన ప్రయత్నం మనమైతే చేయాలి. ఎవరైతే ఏమంటున్నారో వాళ్ళు వచ్చైతే మన ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయరు కదండి. ఎవరు ఏమనుకున్నా కానీ అసలు పట్టించుకోవద్దండి. మన లైఫ్ మన ఇష్టం అనుకుంటూ ముందుకైతే సాగాలి. అప్పుడే మనం ఏదైనా ఎదుర్కొని గట్టిగా అయితే నిలబడతామండి. అవునో కాదో కామెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.